ఏపీలో సోషల్ మీడియా కట్టడికి ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీని వెనుక అసలు టార్గెట్ కేవలం వైసీపీ నెటిజన్లు మాత్రమేనా? కానే కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎవరెవరి కళ్ళల్లో ఆనందం చూడడానికి ఇంత తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దశాబ్దాలుగా తమ ఎజెండాలనే ప్రజలకు కళ్ళద్దాలుగా తొడిగి తాము పూత పోసిన అక్షరాలే నిజమంటూ దశాబ్దాలుగా నమ్మించి తెలుగు రాష్ట్రాల మీద ఆధిపత్యం చెలాయించిన మీడియా పెద్దల పాత్ర ఎంత ఉంది దీంట్లో? తొలి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ చాలా సింపుల్. ఏదైనా ఒక వ్యవస్థను కుప్పకూల్చాలంటే దాని మీద నెగిటివ్ ప్రాపగాండా చేయిస్తారు, అదో పిచ్చి కుక్క అని ముద్ర వేయిస్తారు. ఆ తర్వాత తాను చేయాల్సిన ఆపరేషన్ సమర్థవంతంగా చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు అచ్చం సోషల్ మీడియా మీద కూడా అదే ప్రయోగం చేస్తూ ఉన్నట్టుగా ఉన్నారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన కంటెంట్ ను పెడుతున్నారు, రాజకీయ ప్రత్యర్థుల్ని దూషిస్తూ ఉన్నారు, వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాళ్ళని నియంత్రించకపోతే ఈ తెలుగు సమాజం ఏమైపోతుంది అన్నది తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ముందు పెడుతున్న ఎజెండా. దీనికి సహజంగానే పబ్లిక్ అంతా కూడా నిజమే కదా, ఇలాంటి సంస్కృతి కరెక్ట్ కాదు కదా అని అనుకుంటారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఈ సంస్కృతిని కట్టడి చేయగలిగితే ఆహ్వానించదగ్గ పరిణామమే. కానీ చంద్రబాబు నాయుడు గారు చెబుతున్న ఆ రాజకీయ ప్రత్యర్థులు ఎవరు అన్నదే పాయింట్. అంతకంటే ముందుగా ఒకవేళ పబ్లిక్ లో నిజంగా ఈ టాస్క్ ఫోర్స్ అనేది నిజాయితీగా తెలుగు సమాజాన్ని ఉద్ధరించడం కోసం, సంస్కరించడం కోసమే పనిచేస్తుంది అన్న ఒక చిన్ని నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు కల్పించాలనుకుంటే ఇతడు రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇరిటేట్ చేస్తూ ఇష్టానుసారం వీడియోలు చేస్తూ ఉంటారు, చాలా అత్యంత అనుచితంగా. మరి ఈ వ్యక్తిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? లేటెస్ట్ గా చేసిన వీడియోలో ఏకంగా జగన్మోహన్ రెడ్డి పాత్రధారి పక్కన వైఎస్ భారతి గారిని కూడా ఒక ఫోటోను మార్ఫింగ్ చేసి మరి వీడియోను అప్లోడ్ చేశారు. మొత్తం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అకౌంట్లలో మొత్తం దీన్ని తిప్పుతూ ఉన్నారు. ఇదే వ్యక్తి గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, కొందరు వ్యక్తులు వస్తారు, నన్ను కారులో ఎక్కించుకుపోతారు, అక్కడ ఈ షూట్ అంతా జరిగిన తర్వాత డబ్బులు ఇస్తారు, అంతే నా పని అంటున్నారు. మరి ఆ డబ్బులు ఇచ్చి ఇలా ఒక వ్యక్తిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడేలాగా ప్రేరేపిస్తూ డబ్బులు ఇచ్చిన ఆ వ్యక్తులను ఎవరో తక్షణం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తేలుస్తుందా? ఇతడితో పాటు ఒక టీం కూడా పనిచేస్తూ ఉంటుంది. ఆ టీంలోని ఒక అమ్మాయితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా నేతల్ని ఇష్టానుసారం అనుచితంగా చిత్రీకరిస్తూ ఉంటారు. మరి వీళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఈ టీం మీద ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటారు? సీమరాజా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అతని పేరు కొడితేనే మొత్తం అంతా అనుచితమైన కంటెంట్ పైకి కింది వరకు వస్తూ ఉంటుంది. సీమరాజా అనే వ్యక్తి ఎంత అత్యంత అనుచితంగా, ఎంత దిగజారిపోయి వీడియోలు చేస్తారు అనడానికి ఒక సింపుల్ ఒక వీడియోను ఉదాహరణగా చెప్పొచ్చు. సోషల్ మీడియాలో అది ఇప్పటికీ కూడా నిత్యం వైరల్ అవుతూనే ఉంటుంది. మాజీ మంత్రి రోజా గారిని, ఎన్టీఆర్ సతీమణి గారి లక్ష్మీ పార్వతి గారిని ఎంత నీచంగా మాట్లాడారో ఆ మాటల్ని రిపీట్ కూడా మనం చేయలేము. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా సీమరాజా లాంటి వాళ్ళు ఎంత అనుచితంగా ఈ సమాజంలో మాట్లాడుతూ ఉన్నారు అన్నది పబ్లిక్ కి తెలియడం కోసం మన నోటితో ఆ మాటలు చెప్పలేకపోయినప్పటికీ కూడా ఆ టెక్స్ట్ రూపంలో చూడండి ఒకసారి. సీమరాజా అనే వ్యక్తి ఏ స్థాయిలో దిగజారిపోయి వీడియోలు చేస్తున్నారు, మహిళల్ని, మహిళా రాజకీయ నాయకుల్ని ఎంత అనుచితంగా మాట్లాడుతున్నారు అన్నది అతడు చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తే అర్థమవుతుంది. అతడి తల్లి వయసు కంటే ఇంకా పెద్ద వయసే ఉంటుందేమో లక్ష్మీ పార్వతి గారు. అలాంటి ఆమెను పట్టుకొని ఎంత అనుచితంగా, ఎంత నీచంగా మాట్లాడాడు సీమరాజు. మరి ఇతడి వీడియో ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాయి కదా, ఇతడు ఇప్పటికీ కూడా రోజు ఇలాంటి వీడియోలు చేస్తూ ఉన్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కట్టడి చేయడం లేదు? పైగా ఇతడితో ఫోటోలు చంద్రబాబు నాయుడు గారు ఎలా దిగారు, ఇతడు మేము టీడీపీని ఎలా క్లెయిమ్ చేసుకోగలుగుతున్నారు? కిరాకార్పి. ఇక ఇతడు చేసే వీడియోలకి నీచం అనడం అన్నది చాలా చిన్న పదంలా కనిపిస్తుంది. అలాంటి వ్యక్తిని ఏకంగా మహానాడు వేదికగా ప్రసంగించే అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. ఇక అలాంటి వ్యక్తులకి అలాంటి హోదాలు కల్పించిన తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థులు ఎవరో నీచంగా మాట్లాడుతున్నారు, అసభ్యకరంగా కంటెంట్ పెడుతున్నారని కామెంట్ చేయడానికి నైతికంగా తెలుగుదేశం పార్టీకి అవకాశం ఎక్కడ ఉంటుంది? ఇదే సీమరాజా, ఇదే కిరాకార్పిని టీవీ5, ఏబిఎన్ లాంటి ఛానళ్లు కూడా డిబేట్లకు పిలిపించి మరి జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన లీడర్లను ఎంత అనుచితంగా మాట్లాడించారో చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? ఇక అసలు పాయింట్, అసలు సోషల్ మీడియాను ఎందుకు ఈ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం టార్గెట్ చేయాలనుకుంటోంది? నిన్న కేబినెట్ భేటీ జరిగితే రాష్ట్రంలో కరువు ఛాయలు ఏర్పడ్డాయి కాబట్టి ఎన్నిలో ప్రభావం పైన చర్చిస్తుందేమో అనుకున్నారు. కానీ గంట పాటు సోషల్ మీడియాని కట్టడి చేయడం ఎలా అన్న దానిపైనే రాష్ట్ర కేబినెట్ చర్చించడం, ఈ రోజు తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న పత్రికలు దాన్నే బ్యానర్ ఐటమ్ గా రాయడం బట్టి ప్రభుత్వం ఏ దిశగా నడుస్తోంది? డీజీపీ ఉన్నతాధికారులు గంట పాటు సోషల్ మీడియాని ఎలా నియంత్రించాలన్న దానిపైన కేబినెట్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారని రాసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక వ్యాఖ్య మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి, దీన్ని సమర్థవంతంగా నడపాలి, అందుకు అవసరమైన నిపుణుల కొరత పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటే బయట వ్యక్తులైనా నియమించుకోండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారని పత్రికల్లో రాశారు. ఇక్కడే అసలు విషయం ఉంది. నిపుణులు లేరు పోలీస్ శాఖలో అన్న పేరుతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీరాభిమానుల్ని ఆ టాస్క్ ఫోర్స్ లోనికి బయట వ్యక్తుల్ని ఎంటర్ చేయబోతున్నారు.
ఇక వాళ్ళు సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెటిజన్లను ఎలా కట్టడి చేయాలి, వైసీపీని ఎలా టార్గెట్ చేయాలన్న దాని మీద పనిచేస్తారు. కానీ నిజంగా అవతల వాళ్ళని కూడా కించపరుస్తున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి అన్న దాని మీద 1% కూడా పనిచేయాలి. అంటే ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాయిసే లేకుండా చేయాలి అన్నది ప్రధాన ఎజెండా అన్నది ఇక్కడే క్లియర్ గా అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు గారు అంతటితో ఆగకుండా సోషల్ మీడియాని ఒక పిచ్చి కుక్క అన్న ముద్ర వేయడంలో భాగంగా ఒకప్పుడు మీడియా సంస్థలు చాలా హుందాగా ఉండేవి, గౌరవప్రదంగా ఉండేవి. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు విచ్చలవిడిగా పేట్రేగిపోతున్నారని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎన్టీఆర్ గారికి బట్టలు లేకుండా కార్టూన్లు వేసి ఊరేగించి ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడిన పత్రికలు గౌరవప్రదంగా పనిచేసినట్టున వైస్రాయ్ హోటల్లో 30 మంది ఎమ్మెల్యేలు ఉంటే 140 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంటూ ఎమ్మెల్యేలని గొర్రెల మందల్లాగా అటువైపు తరలించిన మీడియా సంస్థలు హుందాగా గౌరవప్రదంగా పనిచేశాయనుకోవాలా? సోషల్ మీడియాని కట్టడి చేయాలి అన్నది చంద్రబాబు నాయుడు గారి ఒక్క ఆలోచనే కాదు, చంద్రబాబు నాయుడు గారి మీద వస్తున్న ఒత్తిడికి కూడా ఇది ఒక నిదర్శనంగా చూడాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ చేతిలో 90% మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉన్నాయి, పత్రికలు, టీవీ ఛానళ్లు. ఈ పత్రికలు, ఈ టీవీ ఛానళ్లు కూడా మెత్తమెత్తని మాటలతోనే రాత్రి 9 గంటల బులెటిన్లలోనే రాష్ట్ర ప్రజానీకానికి అంతా అబద్ధాన్ని కూడా నిజాలుగా ఎక్కించి విజయవంతంగా ముందుకు నడిచారు. కానీ ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో వీళ్ళకు ఒక పెద్ద సవాల్గా మారిపోయింది. చంద్రబాబు నాయుడు గారికి ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా పెద్దలు కూడా ఒత్తిడి చేస్తూ ఉండవచ్చు. మీకోసం మేము ఏకపక్షంగా అబద్ధాలని నిజాలుగా, నిజాల్ని అబద్ధాలుగా మలిచి మేము ఈ స్థాయిలో ప్రచారం చేస్తున్నా కూడా ఫలితం ఉండడం లేదు. దీనికి కారణం సోషల్ మీడియానే. సోషల్ మీడియాని నియంత్రించకపోతే మీకే కాదు, ఇలా రాస్తున్న మాకు, మా మీడియా సంస్థలకు కూడా పరువు భంగం కలుగుతుంది. కాబట్టి మీ చేతుల్లో అధికారం ఉంది కాబట్టి మీరు సోషల్ మీడియాని పూర్తిగా కంట్రోల్ చేసి అణిచివేయగలిగినప్పుడే మేము యథేచ్ఛగా మీకు మద్దతుగా పని చేయగలం అని మీడియా సంస్థల పెద్దలు కూడా ఒత్తిడి తెచ్చి ఉండవచ్చు. ఈ రాష్ట్రంలో కాకుండా మరో రాష్ట్రంలోనో మరో దేశంలోనో అయి ఉంటే ఇలా ఒక రాష్ట్ర కేబినెట్ గంట పాటు సోషల్ మీడియాని ఎలా అణిచివేయాలి అన్న అంశం మీదే చర్చించి ఉంటే పత్రికలు సహజంగా రాష్ట్ర ప్రభుత్వం మీద, ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం మీద విరుచుకుపడతాయి. భావ ప్రకటన స్వేచ్ఛను అణిచేసేందుకు ప్రయత్నిస్తోంది, ఒక అప్రకటిత ఎమర్జెన్సీని విధించబోతోంది ఈ ప్రభుత్వం అని పత్రికలు, మీడియా ఘోషించారు. కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్న 2 ప్రధాన పత్రికల్లో కూడా సోషల్ మీడియాను అణిచివేయడం కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు అన్నదాన్ని ఒక సానుకూల కోణంలో, ఒక పాజిటివ్ గా, బ్యానర్ ఐటమ్ గా ప్రచురించారు. అంటే ప్రధాన మీడియా సంస్థలు కూడా ఈ అణిచివేతను ప్రోత్సహిస్తున్నాయి అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. దశాబ్దాలుగా తాము రాసిందే వార్త, చెప్పిందే అక్షర సత్యం అంటే గుడ్డిగా నమ్మిన ఈ వెర్రి జనాలకి ఈ సోషల్ మీడియా అన్నది నిజాలు తెలుసుకోవడం ఎలాగో నేర్పిస్తోందే అన్నది పెద్ద మీడియా సంస్థల పెద్దల కోపానికి ప్రధాన కారణం కూడా కావచ్చు. సోషల్ మీడియాను ఎందుకు కట్టడి చేయాలి అంటే అక్కడ బూతులు మాట్లాడుతున్నారు, కించపరుస్తున్నారు అని కారణం చూపెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇది ప్రారంభంలో చూపించే కారణం మాత్రమే. తొలి దశలో అనుచితంగా మాట్లాడుతున్న వాళ్ళని కట్టడి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, మంచిదే కదా అని ప్రజలకు అనిపించవచ్చు. ఆ తర్వాత దశలో అసలు రూపం బయటపడుతుంది. ఆ తర్వాత దశలో ఎవరైనా ఒక సామాన్యుడు రాజకీయ నాయకుల చేతుల్లోనే, అధికార పార్టీ నాయకుల చేతుల్లోనే మోసపోయో దగాకు గురైతే అతడు కనీసం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకునే వాతావరణం కూడా లేకుండా చేస్తారు. ఒకవేళ అలాంటి పోస్టు పెడితే అప్పుడు కూడా ఇలాంటి చట్టాల ఆధారంగానే అలాంటి బాధితుల్ని కూడా ఉక్కుపాదంతో అణిచివేస్తారు. అది మలి దశలో జరుగుతుంది. ఈ అణిచివేత అన్నది కేవలం వైఎస్ఆర్సీపీ నెటిజన్ల మీద మాత్రమే జరుగుతుంది అనుకుంటే పొరపాటు. ఈరోజు అధికారం ఉంది కాబట్టి ఏకపక్షంగా వైసీపీని అణిచివేయడానికి సోషల్ మీడియాలో ఈ చట్టాలని, ఈ టాస్క్ ఫోర్స్ ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాడవచ్చు. రేపు ప్రభుత్వాలు మారితే చంద్రబాబు నాయుడు గారు చూపిన దారిలోనే ఆ ప్రభుత్వాలు కూడా పయనిస్తే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అన్నది మిగులుతుందా? తెలుగుదేశం పార్టీకి మద్దతుగా పనిచేస్తున్న నెటిజన్లు, ఈ సోషల్ మీడియాలో ఉంటున్న వాళ్ళు మనుగడ సాగించగలుగుతారా? ఈ కోణంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ప్రధాన మీడియా సంస్థల ఒత్తిడి ఉంది. ప్రధాన మీడియా సంస్థలకు తన మన అన్నదంటూ ఏమీ లేదు. ఈ మొత్తం మీడియా మార్కెట్ అంతా మన చేతుల్లోనే ఉండాలి. మనం చెప్పేదే వాస్తవం, మనం చెప్పేదే వార్తగా బయటికి వెళ్ళాలి. అప్పుడే ఎవరి మీదైనా సరే ఎలాంటి వార్తలైనా రాసి గతంలో దశాబ్దాల క్రితం మనము చలాయించిన ఆధిపత్యాన్ని తిరిగి సొంతం చేసుకోవచ్చు అన్నది ప్రధాన మీడియా సంస్థల ఆలోచన. రేపు రోజున మరో పార్టీ అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాను మొత్తం, అది ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, మొత్తం అణిచివేసినా కూడా అది పరోక్షంగా తెలుగుదేశం పార్టీ మెయిన్ స్ట్రీమ్ మీడియా పెద్దలకు ఆనందం కలిగించే అంశమే అవుతుంది. అంటే ఆ మార్కెట్ను కూడా మొత్తం తామే తీసుకోవచ్చు అన్న ఆలోచన కూడా ఉండవచ్చు. సో మొత్తం మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని తెలుగుదేశం కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఎవరి మద్దతుదారులైనా కావచ్చు, ఎవరైనా సరే ఇలాంటి ధోరణిని అలో చేస్తే, స్వాగతిస్తే, ఈరోజు వైసీపీ మీదే ఇదంతా ప్రయోగిస్తారు అన్న ఆలోచనతో ఆనందం వ్యక్తం చేస్తూ స్వాగతిస్తే
రేపు ప్రొద్దున మీ ఇంటి వద్దకు కూడా ఇది వస్తుంది. సోషల్ మీడియాలో బూతులు తిట్టడం, అసభ్యకరంగా కామెంట్లు చేయడాన్ని మాత్రం ఉపేక్షించాల్సిన అవసరం లేనే లేదు. కానీ అలాంటి వ్యక్తులుంటే వారి మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి అనేక వ్యవస్థలు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయి. అలా కాకుండా ఒక ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ పెడతాం, దాంట్లో బయటి వ్యక్తుల్ని కూడా చొరబడేలా అవకాశం ఇస్తాం, తర్వాత అణిచివేస్తాం అని ఈ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ధోరణి మాత్రం ఇది ముమ్మాటికి రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛను లేకుండా చేయడమే. తెలుగుదేశం పార్టీకి, అధికార పార్టీకి వ్యతిరేకంగా ఇంకో గొంతు వినిపించకుండా చేయాలి అన్న ఆలోచనతోనే మొత్తం ఈ రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటినీ కూడా తమ పాదాక్రాంతం చేసుకోవాలి అన్న ఎజెండాలో భాగంగానే ఈ సోషల్ మీడియా నియంత్రణకు, అణిచివేతకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు అన్నది మాత్రం 100% నిజం.